సినిమా ఏంటి అందమైన నాజుకు భుజాల మీద మోసారామె మొత్తం సినిమా అంతా బ్లడ్ రైస్ లో పడడం ఇలాంటివి చూపిస్తున్నారు చూడండి. అది నిజంగా లిటరల్లీ పడుతుంది అనమాట. దాన్ని శవసాధన అంటారు. అనన్య గారు లాంటి అందమైన అమ్మాయిల్ని వశీకరణ చేసుకోవాలంటే మాకేమన్నా ఒక టిప్ చెప్పచ్చు కదా? ఈ 2 ముగ్గులు వేసి చేద్దామని చెప్పి మాత్రం ట్రై చేయగలం. శివుని కోసం పార్వతి తపస్సు చేస్తుంది మంటల మధ్యలో, వాన ఎండకెండి వాన తడిసి చేస్తుంది. ఆ ప్రాసెస్ వర్ణిస్తున్నప్పుడు వాన తడిసినప్పుడు వాన చింకి వచ్చి ఆమె కుశాగ్రం అంటే నిప్పుల్ని టచ్ అయ్యి ఆ వాన చింకి తన గర్వభంగం అయింది అంట. వాన చింకి విడిపోతుంది కదా, దాన్ని గర్వభంగం అంటారు. మనం పార్వతి అని చూడగలమా? ఒక తెలుగు హీరోయిన్ గా ఏంటి అవకాశాల విషయం ఏంటి? బానే ఉందా ఇప్పుడు? ఓకే అంటారా? మేకర్స్ అందరూ నేను ఒక 2 crores పెడితే నాకు ఒక 4 crores రిటర్న్ వస్తుంది. సో దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ దట్ హీరోయిన్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అందరూ మన దగ్గరికి వెళ్తున్నారు. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. సో ఆ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడంలో మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఫిల్మ్స్ వస్తాయి, క్రేజ్ వస్తుంది, మనీ వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. అలాగే ఫస్ట్ టికెట్ రేట్లు మారాలి, కొంచెం మాఫియా ఉంది, అదంతా సెట్ అవ్వాలి. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు అని మీరు అనుకున్నారు. ఇక్కడ బోల్డ్నెస్ లేకపోతే చూడలేకపోతున్నారు. ఒకసారి ట్రై చేశాను, అప్పుడు కొంచెం స్మెల్ బాగాలేదు అన్నమాట. అయ్యో శ్రీనివాస్ గారికి ఎంత కష్టం వచ్చింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, జనరల్గా మనకి మంత్ర సినిమా చూడగానే చార్మి గారు గుర్తొస్తారు. అప్పుడు అదొక ఎప్పటికీ మెటాఫర్ అనమాట, అలా గుర్తుండిపోద్ది ఆ టైటిల్. సో ఇప్పుడు తంత్ర అనగానే ఇక్కడ నుంచి అనన్య గారు గుర్తొస్తారేమో. బికాజ్ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది, ఇందులో చాలా చాలా కొత్త కొత్త విషయాలు ఉన్నాయి. ఇది జస్ట్ ఓన్లీ బ్లాక్ మ్యాజిక్ గురించే కాదు, దాని బిహైండ్ ఉన్న సైన్స్ గురించి కూడా. సో మనతో పాటు ఉన్నారు అనన్య నాగల్లా, అలాంగ్ విత్ ఈ సినిమా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఫిల్మ్ మేకర్ శ్రీనివాస్ గారు. మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీకు తంత్రాల గురించి, స్ట్రాటజీ గురించి తెలుసు కదా. జనరల్గా మీకు అంటే సైన్స్ కూడా బాగా తెలుసు, బికాస్ దీన్ని కంపేర్ చేస్తున్నారు. సో మీరు తప్పుగా అనుకోరు అనుకుంటున్నాను, ఎందుకంటే కళ్ళు ఎక్కువ ఆవిడ వైపు వెళ్ళిపోతూ ఉన్నాయి. మీరు తప్పుగా అనుకోండి. సో మాకు ఏది జరిగినా మీరు కళ్ళు నా వైపు తిప్పినా ఆయన వైపు తిప్పినా మాకు ఫైనల్ గా కావాలి మీ వైపు చూడాలి, సినిమా వైపు చూడాలి. వెళ్తే సినిమా ఏంటి అందమైన నాజుకు భుజాల మీద మోసారామె మొత్తం సినిమా అంతా. ఖచ్చితంగా అంటే ఇది చాలా మంచి కాంప్లిమెంట్. బ్యూటీ ఒకటేమో నాజుకైనా ఎగ్జాక్ట్లీ అంటే వియర్డ్ కాదు, బ్యూటిఫుల్ కాంప్లిమెంట్. ఇది కూడా సబ్జెక్ట్ చేయడం అంత ఈజీ కాదండి. నాట్ ఎవ్రీ యాక్టర్స్ కెన్ డూ. అది కొంచెం కష్టమైన, మీకు తెలిసి ఉంటుంది, అందరికీ రావు ఆ సబ్జెక్ట్స్. అది మొయ్యగలరా లేదని చూడాలి. సో మీరు చూస్తారు ఇప్పుడు నేను ఈ సినిమాలో కొన్ని ఓన్లీ అన్ని క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటాయి. సాధారణంగా క్లోజ్ ఫ్రెండ్స్ లోనే ఆర్టిస్ట్ తాలూకా క్యాన్ తెలుస్తుంది. మీరు అలాంటి ఫ్రేమ్స్ చూస్తారు, అలాంటి అది మీరు ఆల్రెడీ బ్లాక్ మ్యాజిక్ ని సైన్స్ ని మిక్స్ చేస్తున్నారు. సో ఈ కాంప్లిమెంట్ లో కూడా చాలా మిక్స్ చేశారు. జనరల్ కాంప్లిమెంట్ కాకుండా ఒక మంచి బూస్టప్ ఇచ్చే కాంప్లిమెంట్. అవునవును. యా ఓకే. సో ముందుగా మీ నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే నాకు ఒక డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు స్పీచ్ లో మాట్లాడినప్పుడు అంటే ఇది అనన్య గారిని పెట్టి తీయాలి, లేదంటే ఇది ఇంకొకరిని పెట్టి తీయాలి, ప్యాడింగ్ ఆర్టిస్ట్ని మైండ్లో పెట్టుకుని రాసి ఇదంతా కాదు, ముందుగా ఉంది ఇది ఖచ్చితంగా. తీయాలి తాంత్రిక శాస్త్రం అంటే ఖచ్చితంగా మన శాస్త్రం, అది హిడెన్ థింగ్ మన ఇండియన్. సో అని మీకు ఉంది. సో ఎక్కడ సార్ మీది అసలు ప్రాపర్ ఎక్కడ నుంచి వచ్చారు అసలు? శ్రీకాకుళంలో మందస అనే ఒక చిన్న విలేజ్ అండి, అక్కడే నా బాల్యం అంతా అయింది. సో అది ఒరిస్సాకి దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఒరిస్సాలో కొంచెం ఈ ప్రాక్టీస్ ఎక్కువ. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ మాకు కనబడింది. మా స్కూల్లో కూడా ఒరియా టీచ్ చేసేవాళ్ళు. సో ఒరిస్సా నుంచి నాకు కొందరు ఉండేవాళ్ళు. అలా కొంచెం
చిన్నప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. ఓకే, సో జనరల్గా అయితే ఇప్పుడు అదే హైదరాబాద్లో పెరిగినోడు అనుకోండి, పుట్టి పెరిగినోడు అనుకోండి, ఈ జనరల్గా ఇలాంటివి చెప్పినప్పుడు బ్లాక్ మ్యాజిక్ గురించి కానీ లేదంటే తాంత్రిక శాస్త్రం గురించి మాట్లాడినప్పుడు బుల్షిట్ ఇదంతా నాన్ సెన్స్ అంటాడు. లేదు, కంప్లీట్గా మీరు అన్నట్టు ఏదన్నా ఒక అటవీ ప్రాంతం కావచ్చు, లేదంటే బాగా మారుమూల విలేజ్ కావచ్చు, ఇలాంటివి పెరిగిన వాళ్ళు అయ్యో ఇది చాలా డేంజర్ నిజంగా ఉంది అంటారు. మీరు రెండు కంపేర్ చేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం వాస్తవాలు కూడా తెలుస్తాయి మీ కంపారిజన్లో, మీ రీసెర్చ్లో. సో దీని గురించి నేనైతే ఈరోజు మాట్లాడవచ్చు అనిపించింది అనమాట, తెలుసుకోవచ్చు చాలా విషయాలు. సో ఒక సరదాగా ఫన్నీ థింక్ వెళ్ళిపోదాం. బాత్రూంలో దెయ్యాన్ని చూశారు కదా, ఎందుకు చెప్పలేదు ఇమీడియట్గా మీరే? అది ఒక డిఫరెంట్, అది ఒక హఠాత్ పరిణామం. అది మీరు సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. కాదు, ఇప్పుడు జనరల్ గా ఇది రియల్ క్యారెక్టర్, ఇది రియల్ గా ఒకసారి దెయ్యం కనిపిస్తే ఒకవేళ బాత్రూమ్ లో ఎలా వెళ్ళండి ఇంతే ఉంటారా? పర్వాలేదు చూద్దాం, చెక్ చేద్దాం, పారిపోతాను. అంత ధైర్యం లేదు. అంటే చిన్నప్పుడు హారర్ సినిమాలు చూసినప్పుడు మనం వాష్రూమ్ వెళ్ళడానికి భయపడతాం. మీకున్నాయి అలాంటివి? చాలా ఉన్నాయి. నాకైతే భయం, చాలా భయం. బట్ పెరుగుతున్న కొద్దీ మేబీ అది కాదులే, మనకి ఏం జరగదులే, ఇన్ని ఇయర్స్ బాగానే ఉన్నాం కదా అన్న ఫీలింగ్ వస్తుందేమో, అలవాటు అయిపోతాం కదా. సో ఇప్పుడు మరీ దయ్యం అన్న అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అంత ఎక్కువ భయపడట్లేదు. అంటే ఇది ఒకటి గుర్తొచ్చిందండి, ఈవిల్ డెడ్ స్టార్ట్ అయినప్పుడు అప్పట్లో ఒక ఛాలెంజ్ ఏదో పెట్టారంట. అంటే సింగిల్ గా కూర్చుని థియేటర్ లో చూసిన వాళ్ళకి సినిమా చూసి బయటకు వస్తే ఎంతో ఇస్తాం, ₹1,00,000 ఎంత ఇస్తాం. రాజీవి గారు కూడా మన రాత్రి సినిమా. అవునవును. సో అలాంటిది ఏమన్నా పెట్టచ్చు కదండి, అనన్య నాగల్ల గారిని ఒకరిని థియేటర్ లో కూర్చోబెట్టి మీ సినిమా పెట్టి. మేము హర్రర్నే సేల్ చేయట్లేదు, హర్రర్తో పాటు మంచి ఎమోషన్స్ ఉన్నాయి. హర్రర్ ఒక బ్యాక్ డ్రాప్ అంతే, అలాగే భయపడ్డమే మా లక్ష్యం కాదు. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. కొన్ని మొత్తం సినిమా అంతా హర్రర్, భయపడడం, ఇదైపోవడం ఆ తరహా కాదండి. మంచి మదర్ సెంటిమెంట్ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది. బట్ నిజం మాట్లాడుకుంటే సార్, మీరు నిజంగా దెయ్యాన్ని చూపించారనుకోండి ఫేస్ ని, ఎవడు భయపడ్డు. మీరు ఇది ఏమీ లేదు, జస్ట్ ఆ బ్లడ్ రైస్ లో పడడం ఇలాంటివి చూపిస్తున్నారు చూడండి, అది నిజంగా లిటరల్లీ పడుతుంది అనమాట. రీసెంట్ గా కూడా మా ఊరి పొలిమేర వచ్చింది, సేమ్ కంటెంట్, నిజంగా పడింది. ఒక్క దెయ్యం కూడా మేము చూడలేదు అందులో, లిటరల్లీ పడింది, అందరికి తడిచిపోయింది. సో అదనమాట. సో సార్, ఇప్పుడు మీరు అలాగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి కాబట్టి ముందుగా ఇందులో రకరకాలవి ఇంట్రడ్యూస్ చేశారు మాకు తెలియనివి. ఏదో వజ్రోలి రతి, అదే సంభోగించినప్పుడు శివపార్వతుల్లా ఫీల్ అవుతారని చెప్పి, ఇంకేమున్నాయి, ఇది జనరల్ గా మా అందరికి అబ్బాయిలందరికీ కనెక్ట్ అయ్యే వశీకరణ మంత్రం. సో ఖచ్చితంగా అదే కనెక్ట్ అవుతుంది మాకు. సో మెయిన్ పాయింట్ కి వచ్చేస్తుందని స్టార్టింగ్ లోనే, వశీకరణ మంత్రం నిజంగా ఉంటుందా సార్? అది వర్క్ అవుతుంది అంటారు? మంత్రం ఉంటుందండి. ఇవి అంటే నిజంగా ఉంటుందని నేను సర్టిఫై చేయట్లేదు, నేను చదివిందే చెప్తున్నాను. అది కొంతలో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, వాళ్ళు రాసిన కరెక్ట్ కాకపోవచ్చు. సో వశీకరణ మంత్రం ఉంటుంది, కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడము, తర్వాత దానికి కావాల్సిన మూలికలు ఉంటాయి. ఆ మూలికలు ప్రాక్టీస్ చేయడం కూడా చాలా నిష్ఠగా చేయాలన్నమాట. స్టార్టింగ్ ఎక్కడిలోకి ఇన్వైట్ చేసినప్పుడు ఒక గురువు, ఒక తాంత్రిక గురువు ఉన్నాడు, వాడు శిష్యుని తీసుకోవాలి. అక్కడిలోకి తీసుకున్నప్పుడు ఒక పరీక్ష పెడతాడు. వాడి నెత్తి మీద ఒక దీపం పెట్టుకోవాలి, దీపం పెట్టుకుని చేతుల్లో దీపం పెట్టుకోవాలి. పొద్దున్నే లేచి సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరగాలి. వాడు తిరుగుతూ గురువు ఒక మంత్రం ఉపదేశిస్తాడు. గురువు సంబంధించిన ఒక దేవి ఉంటుంది. ప్రతి తాంత్రికుడికి ఒక దేవి, ఐదర్ భైరవ అంటే ఒక ఫీమేల్ గాడ్ కానీ, అంటే ఫీమేల్ గాడెస్ కానీ, మేల్ గాడ్ కానీ ఉంటారు అన్నమాట. వాళ్ళు దానికి సంబంధించిన మంత్రం శిష్యుడు కూడా అదే పరంపరలోకి వస్తాడు. సో ఆ మంత్రం చెప్తాడు. అది ఆ మంత్రాన్ని జపిస్తూ వాడు సూర్యుడు ఎట్టు అనేది అటు తిరుగుతూ ఉండాలి. అది జస్ట్ ఇనిషియేషన్. మీరు ఇమేజిన్ చేయండి, కాలుతో చెప్పలేని లేకుండా ఓ డే అంతా సూర్యుడు తిరుగుతుంది అయిపోయి, సూర్యుని చూస్తే మనం ఒక 5 నిమిషాలు చూస్తేనే మనం ఇది అవుతాం. అది చెయ్యాలి, కొందరు కళ్ళు పోతుంటాయి. సో ఇలాంటి ప్రాక్టీస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొన్ని చేతబడులు ఇవే ఉంటారు, అవి వర్కౌట్ కావంటే దానికి సంబంధించిన మూలికలు ఉంటాయి. ఆ మూలికలు ఇప్పుడు కొన్ని దొరకవు మనకి, ఆ పేర్లు తెలియవు, ఆ చెట్లు తెలియవు, ఆ చెట్టు తెమ్మంటే ఎవరు తేలేరు. సో అందుకని చేతబడులు అరౌండ్ నాకు తెలిసి 81 ఎన్నో మూలికలు వాడతారు. ఆ మూలికలు ఒక 15-10 వరకు తేగలమేమో.
ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం. సో అవన్నీ తెస్తే అవుద్దేమో. సో ఇప్పుడు ఇందాక ఏదో మంత్రం చెప్తారు అన్నారు కదా గురువు గారు, అది ఏమన్నా సినిమాలు రివీల్ చేస్తున్నారా? లేదండి, తంత్ర 2లో ఉంటుంది. తంత్ర 2లో ఉంటుందా? సో బేసికల్లీ ఇప్పుడు అనన్య గారు లాంటి అందమైన అమ్మాయిల్ని వశీకరణ చేసుకోవాలంటే మాకేమన్నా ఒక టిప్ చెప్పచ్చు కదా? కరెక్ట్ పర్సన్ అడుగుతున్నారు. ఆయన అమ్మాయిలతో మాట్లాడుతుంటే చాలా ఫార్మల్ గా, చాలా ఆయన దగ్గర అది ఉంది, ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్స్ చెప్తారు అంతే. ఆయన పులిహోర కలపడం లాంటివి అసలు రావు మా శ్రీనివాస్ గారికి. సో కరెక్ట్ పర్సన్ కాదు, అసలు కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే పులిహోర ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఆయన దగ్గర తంత్ర శాస్త్రం ఉంది, తాంత్రిక శక్తులు ఉన్నాయి. సో వాటితో ఈజీగా ఆయన మాట్లాడక్కర్లేదు. ముదిరిపోయారు, వర్కౌట్ అవ్వట్లేదు అంటారా? కరెక్ట్. సో అందుకే మేము కూడా ఇదే రూట్ లోకి వద్దామని చెప్పి నేర్చుకుని పులిహోర వర్కౌట్ అవుతుంటారా అంటే చిన్నప్పుడు అమ్మ బొమ్మ సినిమా వచ్చినప్పుడు ఆయన చెప్తారు, బొమ్మ వచ్చి ఓం బగ బుగే భగిని బాగోదరే భగవాహనే ఓం ఫట్ స్వాహ అంటాడు. అన్నట్నే అది వాడి ఆధీనంలోకి వచ్చేస్తాం కదా. సో ఇది నేను స్కూల్లోకి వెళ్ళి ప్రతి అమ్మాయి దగ్గర ఓం బగ బుగే, బట్ ఆధీనంలోకి రాలేదు, వర్క్ అవ్వలేదు. మరి నమ్ముతాం కదండి చిన్నప్పుడు, ఇప్పుడే నమ్ముతున్నాం ఇంకా సినిమాల్ని, ఆ రోజుల్లో ఎంత నమ్ముతాం అంటే నమ్మడం కూడా ఇస్ డిఫరెంట్ థింగ్, బట్ ఈజీ అయితే కాదు. నమ్మినా కూడా ఈజీ కాదు. అమ్మాయిలు టఫ్ అంటారు ఫైనల్ గా. ఓకే, సో ఈ టాపిక్ నుంచి బయటకు వచ్చి, సో మీరు జనరల్ గా ఈ మధ్య కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. అంటే మీ స్ట్రాటజీ, ఈ తంత్రాలు అలాగే మీ స్ట్రాటజీలు మీకు ఉంటాయి వర్కౌట్ అవ్వాలని. అండ్ మీరు కొన్ని క్యారెక్టర్స్ లీడ్ కాకపోయినా, మెయిన్ లీడ్ కాకపోయినా ఇప్పుడు వకీల్ సాబ్ చేశారు, అది మీకు మంచిగా యూజ్ అయింది మీ కెరియర్. అండ్ శాకుంతలం కూడా చేశారు, దానివల్ల కూడా యూజ్ అయింది మీ కెరియర్కి, మీకంటూ ప్రత్యేకంగా కూడా. సో మీ స్ట్రాటజీలు మీకు ఉంటాయి, మరి ఇది యాక్ట్ చేయడానికి ఏంటి? దీన్ని యాక్ట్ చేయడానికి స్ట్రాటజీ, దీని కథ అండ్ నా క్యారెక్టర్. ఫస్ట్ నా క్యారెక్టర్ అని చెప్తాను, నెక్స్ట్ కథ అని చెప్తాను, నా సెల్ఫిష్ రీజన్స్ కోసం. బట్ జనరల్ గా ఆలోచిస్తే కథ అనేది ఎక్స్ట్రాడినరీ స్టోరీ అండి. అంటే అందరికీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిన ఇలా బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనుకోవచ్చు, హారర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనుకోవచ్చు, అన్నిటికీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇచ్చారు శ్రీనివాస్ గారు. సో చాలా డిఫరెంట్ గా, చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది స్టోరీ, అందుకనే చేశాను అంతే. అదే స్ట్రాటజీ ఈ సినిమాకి. అంటే మీకు ఏం ఇంట్రెస్ట్ రాలేదా దీని వైపు, బ్లాక్ మ్యాజిక్ వైపు ఏమైనా తెలుసుకోవాలని? అంటే ఏజ్ లో ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటది కదా, పాసిబిలిటీ లేని వాటి మీద నేను కొట్టిపారేయడం కాదండి, మేబీ ఉండొచ్చు. కాకపోతే మనకి అంత, ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి కొన్ని ఇయర్స్ ఆఫ్ దేర్ లైఫ్ దీనికోసం అని చెప్పి పెట్టి చేసి ఉంటారు. సో మనకు ఆబ్వియస్ గా అది పాసిబుల్ కాదు, ఇంక ఇంట్రెస్ట్ ఎందుకు అలా ఎందుకంటారు? ఇప్పుడు చిన్నప్పుడు ఒకప్పుడు చదువుకోవడానికి రాకెట్ సైన్స్ చదవాలి, ఇలాంటి సాఫ్ట్వేర్ కోర్స్ చేయాలంటే డిగ్రీ వరకు చదువుకుని ఎంఎస్సి, పీజీ, పిహెచ్డి ఇలా చేసేవారు. షార్ట్ టర్మ్ కోర్సులు, అవన్నీ షార్ట్ టర్మ్ కోర్సెస్ అని చెప్పేసి ఇది కూడా షార్ట్ టర్మ్ కోర్స్ చేసేసి వెంటనే మంత్రాలు వశీకరణలు చేస్తామని అనుకోకండి. బికాస్ లైఫ్ లో ఏదైనా కొంచెం ప్రాసెస్, లాంగ్ ఫామ్ లో కొంచెం లాంగ్ జర్నీ తీసుకుంటేనే మనకు అప్స్ అండ్ డౌన్స్ తెలిసి జరుగుతాయి. సో దిస్ ఇస్ వన్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి, నాకు చిన్న నాలెడ్జ్. ఇది ఈ ఫిలాసఫీ అన్నిటికీ అప్లై అవుతుంది నాకు తెలిసి. ఈజీగా అయిపోద్ది అనుకుంటే ఏది ఈజీ కాదు. షార్ట్ టర్మ్ చేసింది షార్ట్ టర్మ్ లాగానే ఉండిపోతుంది. మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వచ్చేది బాగుంటుంది. సో మీరు రియల్ లైఫ్ లో మీరు షార్ట్ టర్మ్ కోర్స్ మాత్రం చేయకండి, ఇట్లా ఈ 2 ముగ్గులేసి అది వేసి చేద్దామని చెప్పి మాత్రం ట్రై చేయకండి. అంటే ఇది కూడా ఏమన్నా భయపడైనా పడతారేమో అని చెప్పి, ఇలా చేస్తుంటే భయపడైనా పడతారేమో అని చెప్పి పారిపోతారు. అసలు దీన్ని కూడా మనం, దీని అనుకున్న పాజిటివ్ లైట్ కూడా మనం చూపిస్తున్నాం. అందరూ అనుకున్నట్టు తాంత్రికం అంటే చేతబడలే కాదు, అది భగవంతుని చేరుకునే మార్గం. దానికి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది, ఓన్లీ నెగిటివ్ ఆస్పెక్ట్ హైలైట్ అవుతుంది. కానీ దాని ఆరిజిన్ మంచి మోటివ్ ఉంది, దానికి ఒక మంచి పర్పస్ ఉంది అని ఆ విషయాన్ని కూడా మనం చెప్తున్నాం అనమాట. అదే మీరు చెప్పింది అయితే స్పీచ్ లో తంత్రం అంటే జనరల్ గా యుద్ధ తంత్రం అంటారు, స్ట్రాటజీ అది ఒకటి అని చెప్పారు. బట్ చూపించింది అయితే మాత్రం నెగిటివ్ సైడ్. అంటే ఆ ట్రైలర్ లో ఆ కొన్ని షార్ట్స్ మమ్మల్ని ఐ గ్రాప్ చేసినవి అయితే ఆ షార్ట్స్ నెగిటివ్ సైడ్స్ అని కాదు, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అది నెగిటివ్ పాజిటివ్ అనేది నేను అనుకోవడం, మరి అంతేనా? అంతే కదా, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. శవసాధన ఉంది, వజ్రోల్లతి ఉంది. వజ్రోల్లతి పాజిటివ్,
అది కుండలిని శక్తి జాగృతం అవడానికి చేస్తారు. ఓకే ఓకేనా, అందులో దేర్ నథింగ్ నెగిటివ్. తాంత్రిక సెక్స్ అంటే మనం సెక్స్ అనగానే మనం అంతే అవును మనం అది యాక్చువల్గా వెస్టర్న్ కాన్సెప్ట్ సెక్స్ అండ్ సిన్ అంటది. వి ఇండియన్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అందుకని మన కామసూత్ర వచ్చింది. మనం చాలా అడ్వాన్స్డ్ పర్సన్స్ మనం మన పాతకాలంలో. ఇప్పుడు ఏంటంటే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఇది అన్ఫ్యాషనబుల్ అనుకుని మనం మర్చిపోతాం. 300 years లో వాళ్ళు వీళ్ళు వాళ్ళు అయిపోయి మొత్తం క్లమ్జీ అయిపోయింది. అవునవును. సో గోడల మీద ఖజురహో ఇవన్నీ వచ్చిన అంత అడ్వాన్స్, అంత మన ఓపెన్ మైండెడ్ సివిలైజేషన్ మనది. కానీ ఇప్పుడు మీరు గీత గోవింద్ అని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? గీత గోవింద్ సినిమా చెప్తాం. ఇక్కడ ఉన్న నాకు తెలిసి ఎవరికి తెలియకపోవచ్చు. గీత గోవింద్ యాక్చువల్గా ఒక కలెక్షన్ ఆఫ్ పోయిటరీ అనమాట. జయదేవుడు రాసింది. గీత గోవింద్ అనేది రాధాకృష్ణ మధ్య ఇంటిమేట్ వాళ్ళ లవ్ని ఎక్స్ప్లోర్ చేసేది అనమాట. అందరినీ ఉంటాయి వాళ్ళ ఆదర్శమనాలు అని. కానీ ఇప్పుడు ఈ సమాజం అన్నది దాన్ని చూడలేదు. గీత గోవింద్ అనే బుక్ ఇప్పుడు పబ్లిష్ చేస్తే బ్యాన్ చేస్తారు. అది జయదేవుని తరక క్లాసిక్ థింగ్ అనమాట. అదే మీకు కాళిదాస్ తెలిసి ఉంటుంది. కాళిదాస్ అంటే అసలు మన ఇండియాకి సూపర్ ఇది అనమాట. సో అతను కుమార సంభవం అనే ఒక బుక్ రాశారు. అందులో శివుని కోసం పార్వతి తపస్సు చేస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. చాలా చాలా హార్డ్గా ట్రై చేస్తాం అన్నమాట. మంటల మధ్యలో ఎండకి వాన తడిసి చేస్తుంది. ఆ ప్రాసెస్ వర్ణిస్తున్నప్పుడు వాన తడిసినప్పుడు వాన చినుకొచ్చి ఆమె కుశాగ్రం అంటే నిప్పుల్ని టచ్ అయ్యి ఆ వాన చినుకు తన గర్వభంగం అయింది అంటాడు. వాన చినుకు విడిపోద్ది కదా, దాన్ని గర్వభంగం అంటాడు. మనం పార్వతి అని చూడగలమా? ఈవెన్ వినడానికి కూడా తప్పుడు కంటెంట్ వెళ్ళిపోదాం అన్నట్టుంటది. అది ఎందుకంటే వెస్టర్న్ వాళ్ళు అబ్సెస్డ్ అయిపోయారు. మనం అలా కాదు, అంతకుముందు అలా ఉండేది కాదు. చాలా న్యాచురల్ థింగ్. ఏదది గడ్డివాముల్లోని వీటిలోని మనం చాలా హ్యాపీగా అయిపోయింది. మనది అదొక అబ్సెషన్ లా ఉండేది కాదు. సో అందుకని మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. తూర్పు రామాయణం అని మీరు తెలుసా మీకు? లేదండి, వినడం తప్ప. తూర్పు రామాయణం అనేది ఒకటి ఉందన్నమాట. అది మా శ్రీకాకుళం సైడ్ ఆడియో క్యాసెట్స్ ఉండేవి. అందులో సీతారాముల మధ్య సిల్లీ కాన్వర్సేషన్ ఉంటుంది. ఒరే వాళ్ళ సీత ఇలా ఆడియో క్యాసెట్ ఉంటుంది అనమాట. రాముని కూడా ఈ దొంగ సచ్చినోడు ఎక్కడికి పోయాడు ఇలా వస్తుంది. వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈవెన్ మన గాడ్స్ ని చాలా మిమిక్ చేస్తాం. ఆది భిక్షు వాడు నాకేం ఇస్తాడు అని చెప్పేసి సీతారామ శాస్త్రి గారు రాశారు. మీరు చూస్తే మనం గాడ్స్ ని కూడా ఈజీగా సరదాగా అతనితో ఆట పట్టించుకుంటాం. నువ్వు ఎంత ఓపిక ఉన్నావు, నువ్వే వెళ్తావు గణేష్ని మాట్లాడుతుంటాం. సో ఆ కల్చర్, ఆ ఫ్రీడమ్, ఆ ఓపెన్నెస్ మన దాంట్లో ఉండేది. ఓవర్ ద ఇయర్స్ పోతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా అలా కనిపించారా? క్రేజీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నారు తెలుసా. ఎవ్రీ ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేస్తే ఏంటి ఇది ఉందా, ఇలా జరుగుతుందా అని చెప్పేసి మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి శ్రీనివాస్ గారు మీ దగ్గర అసలు ఇలాంటివి? ఓ మై గాడ్, చాలా నాలెడ్జ్ ఉంది మీకు అసలు. అదే నేను ఎప్పుడన్నా కదిలించారు అసలు అవన్నీ సెట్స్ లో అదే అడుగుతున్నారా? బేసికలీ ఈ ప్రమోషన్ టైమ్స్ లోనే మేము కొంచెం క్లోజ్ గా మాట్లాడటం కానీ తెలుసుకోవడం కానీ పర్సనల్గా మాట్లాడటం అనేది ప్రమోషనల్ టైమ్స్లో జరిగింది. ముందు షూటింగ్లో ఓన్లీ సీన్ ఎలా వచ్చింది, సినిమా ఎలా వస్తుంది, ఎక్కడి వరకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, కొంచెం ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది కదా. సో ఎక్కువ అదే మాట్లాడే వాళ్ళం. కానీ ఎప్పుడు సినిమాని దాటి మేము ఎప్పుడు బయటకు ఐ థింక్ ఒక్క పర్సనల్ క్వశ్చన్ కానీ ఒక పర్సనల్ థింక్ అని తిన్నారా అని కూడా అడగలేదు. ఐ థింక్ గుడ్ మార్నింగ్ సినిమా సీన్ ఇదండి అని చెప్తారు, నేను కూడా అదే మాట్లాడతాం, ఇంకంతే. సో ఇప్పుడు తెలిస్తే నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. అంటే తెలుసు నాలెడ్జ్ ఉంది అని తెలుసు ఈ తాంత్రిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అని అనుకునేదాన్ని. బట్ మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూస్లో ఎన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నారంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అవి కూడా భలే అనిపిస్తుంది నాకు వినడానికి. మన కల్చర్లో నేను నాకు మైండ్ బ్లాక్ అయిందండి. ఇన్ని చెప్తున్నారు ఏంటి ఇన్ని చెప్తున్నారు, నాకు ఏది తెలీదు. జనరల్ గా నేను బేసిక్ గా చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడిని. ఏం చెప్పినా తెలుసు, అట్లీస్ట్ వింటాం కదా. పేర్లు కూడా వినాలని కొన్ని చెప్తున్నారు. నేను కూడా అదే అనుకుంటాను. అంటే మాక్సిమం కొంచెమైనా నేను తెలుగు బాగా చదువుతాను. నేను బుక్స్ అని కాదు కానీ కొంచెం చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా చదివాను బుక్స్ కానీ అన్ని. సో కొంచెమన్నా నాకు తెలుసు, కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది.
ఇలా చెప్పేస్తారు పొద్దు బాగుండా బట్టి కూడా అలవాటు అయిపోయింది. ఓకేనండి, సబ్జెక్ట్ లో మళ్ళీ బయటకు వద్దాం. ఇప్పుడు జనరల్ గా మీ ఫిట్నెస్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏమైనా ఫిట్నెస్ ఫ్రీకా? లేదు లేదు, నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎ ఫిట్నెస్ ఫ్రీక్, బట్ ఐ వాంట్ టు బి. జనరల్ గా డే టు డే లైఫ్ లో నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఇది చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి. అండ్ మోర్ దెన్ ఎ ఫిట్నెస్ ఫ్రీక్ నాకేమనిపిస్తుంది అంటే, మనం ఏదైనా వర్కౌట్ కానీ, లేకపోతే జిమ్ కానీ, యోగా కానీ, డాన్స్ కానీ, వాకింగ్ కానీ ఏది చేసినా ఆఫ్టర్ దట్ 1 hour మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో ఐ క్రేవ్ ఫర్ దట్ హ్యాపీనెస్ అంతే. ఓకే, అంటే జనరల్ గా మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, చూసిన వాళ్ళు ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటారు. బట్ చాలా మంది ఏంటంటే ఓవర్ గా చేసి ఫేస్ ని బాడీ చేసుకుంటుంటారు. మీరు ఆ క్యూట్నెస్ ఎప్పుడు బాడీ చేసుకోవాలి. సో అందుకే అడిగాను అనమాట, అంటే మీ టెక్నిక్స్ ఏమి ఉంటాయని చెప్పి. ఓకే, టెక్నిక్స్ అలా ఏం కాదు, బట్ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా తినాలి అందరూ జనరల్ గా చెప్పేది. బట్ దాంతోపాటు డైలీ అబ్సెస్ అవ్వద్దు, మన డైలీ లైఫ్ లో పార్ట్ అవ్వకుండా వెళ్ళిపోతే సరిపోతుంది. వాట్సాప్ స్టేటస్ లో ఎంజాయ్ ద ప్రాసెస్ అని ఉంటుంది, అండ్ నాకు నచ్చుతుంది. ఎప్పుడు అప్డేట్ చేశారు? ఏమన్నా లాస్ట్ డేట్ అది ఎప్పుడు పెట్టింది? నేను అబౌట్ యాక్చువల్లీ నా బ్రెయిన్ లోకి వచ్చింది మాత్రం ఆఫ్టర్ మేబీ మల్లేశం రిలీజ్. బికాస్ మల్లేశం రిలీజ్ తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఆల్ దోస్ ఇయర్స్ నేను ఒక ఫిల్మ్ క్రాక్ చేయాలి, నేను యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలి. మా ఇంట్లో నాకు మోర్ దెన్ అబ్సెషన్ కంటే ఇంకేదైనా వర్డ్ ఉంటే అది ఉండేదన్నమాట. డైలీ నైట్ పడుకునే ముందు, మార్నింగ్ లేచే ముందు ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నా ఫ్యామిలీకి ప్రూవ్ చేయాలి, నేను ఒక యాక్టర్ అని చెప్పుకోవాలి అన్నట్టు ఉండేది. బట్ వన్స్ ఐ రీచ్ దట్ పాయింట్, అంటే మేబీ ఒక ఫిల్మ్ని క్రాక్ చేసి ఒక యాక్టర్ని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఐ డోంట్ నో వాట్ టు డూ. అంటే అప్పటికి నేను ఇంకా ఇన్ఫోసిస్లోనే జాబ్ చేస్తున్నాను. ఐ యూస్ టు వర్క్ ఫర్ ఇన్ఫోసిస్. సో జాబ్ చేస్తున్నాను అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ లోన్లీ ప్రాసెస్ అనమాట. అది చూస్ చేసుకోవాలా, ఇది చూస్ చేసుకోవాలా, లేకపోతే నెక్స్ట్ ఏంటి అనేది తెలియలేదు. సో ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే, మనం ఒక పాయింట్ని పెట్టుకుంటే 100% ఆ పాయింట్ రీచ్ అయ్యాక మనకి డిప్రెషనే వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యే వే ఉంటుంది కదా, ఆ జర్నీని కూడా ఎంజాయ్ చేస్తేనే నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండగలవు. అదర్వైజ్ ఈ డిప్రెషన్లు, యాంగ్జైటీలు అండ్ ఆల్సో జాయ్ అదంతా ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మన మెంటల్ హెల్త్ పైన చాలా ఎఫెక్ట్ చేస్తాయి అన్న. అంటే అక్కడెక్కడో ఉన్న చుక్కను చూడడం కంటే ఉన్న చుక్కలన్నీ చూసుకుంటూ కరెక్ట్ గా చెప్పారు. డాట్ 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 ఎవ్రీ డాట్ లో హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇట్స్ బిలీవ్ అండ్ ఫ్లై హై ఇన్ బిట్వీన్ ద యా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యూర్ సెల్ఫ్ అండ్ దెన్ ఒక పాయింట్ ఉంటుంది, ఒక రీచ్ అయ్యే పాయింట్ ఉంటుంది, దాన్ని ఈ బిలీవ్ ప్రాసెస్ లో రీచ్ అవ్వాలి. బట్ ఇన్ బిట్వీన్ దట్ డోంట్ ఫర్గెట్ టు స్మైల్. ఎందుకంటే చాలా టైమ్స్ ఆ అబ్సెషన్ లో మనము మన లైఫ్ ని మర్చిపోతాం. సో అదే చెప్తారు కదా, పని చేయు ఫలితం ఆశించుకో అని చెప్పి గీతలో చెప్పినట్లు, అది మెయిన్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అది అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఒక గ్యాంగ్ మాట్లాడుకుంటుంటే ఎవరో ఒకళ్ళ పర్సనాలిటీ మిగిలిన వాళ్ళందరినీ మారుస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఉండడం అంటే నేనుంటే మీ ఇద్దరు ఉంటే నేను ఫ్లర్ట్ చేస్తా కూర్చునేవాడిని. కాసేపటికి 2 సార్లు నవ్వుతారు, 3వ సారి మరి మా అమ్మ చెప్పేసారు సరే మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోదాం అండి. ఇప్పుడు రక్తం కొన్ని చచ్చిపోతారు ఇలాంటివి చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం. కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, అంటే ఏదో చేయడం వల్ల చచ్చిపోయాడు అని చెప్పేది. అది మన బిలీఫ్ కూడా. కొంతమంది నమ్ముతాం, ఫేస్ చేయకముందు నమ్మం, బట్ సీరియస్గా ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అలా చనిపోతే ఎంతో కొంత నమ్ముతూ ఉంటాం. మీరు అలా ఏమన్నా రియల్ లైఫ్లో ఎవరన్నా చూసారా దీనివల్ల చనిపోయారు అని? నేను మా చిన్నప్పుడు ఇంట్లో కొందరికి మీద దెయ్యాలు పడేవి మా వీధుల్లో. అప్పుడు వాళ్ళు వచ్చి ఎవరైతే దెయ్యాన్ని తీస్తారో వాళ్ళు వచ్చి వేప మండలతో కొట్టడం ఇలాంటి చేసేవాళ్ళు అనమాట. సో అలాంటి చిన్న చిన్న ఇది తెలుసు నాకు, ఇన్సిడెంట్స్ తెలుసు. అలాగే కొన్ని అప్పుడు ఎలా ఉండదంటే ఊర్లో ఒక తాత ఎవరు ఉంటారు, నైట్ అవగానే చిన్న ఇలా కొట్టే కొలాయి ఉంటుంది కదా, నీటి పంపు కొలాయి, ఆ కొలాయి దగ్గర పిల్లకాయలు అంతా వచ్చారు. ఆ తాత కథలు చెప్పాడు అనమాట, ఇలా చిన్న హర్రర్ స్టోరీస్ కానీ. అతను ఎలా చెప్పాడంటే,
మేబీ నాకు ఫిల్మ్ మేకింగ్ వైపు ఇంట్రెస్ట్ అవుతున్నా అని వచ్చిందేమో, డీటెయిల్స్ చెప్తానమాట ఇలా వస్తుంది అని చూసాను. సో అట్లా కూడా అంటే ఆ ఏరియాకి సంబంధించిన కథలే ఉంటాయి కదా, సో ఈ హర్రర్ తాంత్రికం ఇలా వచ్చేవి అనమాట. అలా ఇంట్రెస్ట్ కొంచెం ఉండేది. దెయ్యాలకి ఏమన్నా సిటీలు అంటే భయం అండి? నాకు డౌట్, ఎందుకంటే విలేజ్ లోనే ఇలాంటి కథలు వింటూ ఉంటాం, సిటీల్లో అసలు ఎప్పుడు వినం. అంటే పక్కోడి మీద దెయ్యం పడ్డం. దెయ్యాలకి మనుషులు అంటే భయం. దెయ్యాలకంటే సిటీలో మనుషులు డేంజర్ ఫిల్మ్ కూడా ఉంటది, అమ్మో మనుషుల్లోకి మేము రాము, మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ అంటారు కదా. నేనైతే బేసికలీ ఏం వినలేదు. మా కజిన్స్ అందరం కలిసినప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు మాట్లాడుకున్నట్టు గుర్తు, కానీ అదర్వైజ్ ఎక్కువ ఏం వినలేదు. ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎవరి మీద పడడం ఇలాంటి ఫేస్ చేయలేదు, అసలు వినలేదు కూడా. మీరు కంప్లీట్ సిటీలో పుట్టి సిటీలో పెరిగారు? నేను ఒక విలేజ్ లోనే పుట్టి పెరిగాను, బట్ ఏమో ఐ డోంట్ నో, ఎవరు ఎప్పుడు చెప్పలేదు. సో ఇందులో నికుంబలాదేవి గురించి మెన్షన్ చేశారు. కొత్త కొత్త పదాలు దగ్గరికి పెట్టుకుని మరి విన్నాను, ట్రైలర్ బడ్స్ లేకపోతే దగ్గర పెట్టుకుని మరి విన్నాను. ఏంటి ఏమీ తెలియదు అనమాట, కంప్లీట్ ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు అనిపించింది. ఈవెన్ అంటే ఇప్పుడు కంపేర్ చేస్తున్నాను, మా ఊరి పొలిమేర తీసుకుంటే విన్న కాన్సెప్ట్లే, తెలిసినవి, ఆర్టికల్స్ చదివినవి, ఇలాంటివన్నీ. ఇది కంప్లీట్ కొత్తవన్నీ చూస్తున్నాను అనమాట. ఇందులో నేను ఒక్క పేరు కూడా వినలేదు, వశీకరణ తప్పించి శవసాధన కూడా నేను వినలేదు. ఈ నికుంబలాదేవి గురించి ఆ కథలు ఏమి వినలేదు అనమాట. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా సినిమాలో? సినిమా ఒక అందమైన చందమామ కదండి, దానికి ఇది జస్ట్ ఒక ప్రిమైజ్. ఈ తంత్ర, ఈ వాటి వెనుకున్న రహస్యాలు, వాటి ఆ చిన్న షాకింగ్ ఎలిమెంట్స్ చెప్తూనే మంచి కథ చెప్తున్నాం మేము. సో ఇట్స్ ఎ డ్రామా. ఒక మంచి, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని ఎత్తుకుంటూ 10 సంవత్సరాలు అయ్యేసరికి ఒక తాంత్రికుడు ఆమెను ఎత్తుకుంటూ వస్తాడు. సో ఆమె ఆ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ని ఆమె ఎలా ఫేస్ చేస్తుంది, ఒక నార్మల్ అమ్మాయి. అలాగే అమ్మాయి తను ఓన్గా చేసుకుంటుంది. ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, సో ఉమెన్కి అంత క్యాపబిలిటీ ఉంది, డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో తను ఓన్గా ఎలా హ్యాండిల్ చేస్తుంది. ఆమె ఎందుకు తాంత్రిక ఆమెను ఎత్తుకుంటూ వచ్చాడు, ఈ డ్రామా ఉంటుంది. తన ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఊరంతా వేసిన అబ్బాయిని ఏం ప్రేమిస్తుంది ఈ క్యారెక్టర్. సో అంత ఉదాత్తమైన క్యారెక్టర్ అనమాట. సో ఇలాంటి అమ్మాయి ఒక నార్మల్ అందరిలాగా భయపడే అమ్మాయి తాంత్రిని అలా ఎదుర్కోగలిగింది. ఆమెకి ఎలాంటి శక్తులు హెల్ప్ చేసాయి. సో ఇన్ దట్ ప్రాసెస్ షీ హ్యాస్ టు యాక్సెప్ట్ హర్ పాస్ట్. తన పాస్ట్ని, తన బర్త్ని ఆమె తీసుకోదు, ఇష్టపడదు దాన్ని. సో వాడిని ఎదుర్కోవాలని మాత్రం తన పాస్ట్ని తనను తాను యాక్సెప్ట్ చేసుకోవాలి. ఆ సంఘర్షణ ఉంటుంది. అందుకే అంతకుముందు సినిమాలో కాకుండా ఇక్కడ కొంచెం ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. సో తను ఈ సంఘర్షణ ఎంత చాలా బాగా ఎమోట్ చేయగలిగారు అనమాట. చూస్తారు, అది నేను చెప్పాను. అండ్ ఆల్సో యాడింగ్ టు ఇట్, ఐ ఫీల్ లైక్ మూఢనమ్మకాలుని ప్రమోట్ చేస్తున్నామని అనుకుంటారు ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేసినప్పుడు. బట్ మన ఇండియన్ బ్లాక్ మ్యాజిక్ హిస్టరీ, ఇండియన్ అకల్ట్ లో ఉన్న పాజిటివ్ థింగ్స్ అన్నిటినీ బయటకి చెప్పారు అని అనిపించింది నాకు. అంటే పాజిటివ్ వే ఆఫ్, దీనికి ఎప్పుడు ఒక నెగిటివిటీని అటాచ్ చేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న తాంత్రిక శక్తిని తీసుకుంటే నెగిటివిటీని అటాచ్ చేస్తాం. అండ్ నెగిటివ్ థింగ్స్ కావాలంటే ఇలాంటివి చేయాలి అని అనుకుంటాం కదా. సో అదే కాదు అని చెప్పి ఈ సినిమాలో చెప్పారు. అది ఇట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్, ఇక్కడ డిస్కస్ చేయలేదు ఇప్పటి వరకు. సో అది ఇంప్రెసింగ్. అంటే కొన్ని ఏంటంటే ఇప్పుడు బజ్ ఒకటి క్రియేట్ అవుతూ ఉంటుంది తెలియకుండా. ఎలా అంటే ఇప్పుడు జనరల్గా తెలుగు హీరోయిన్ అనే బజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, పాపం అంజలి గారు ఎప్పటి నుంచో ఉన్నారు జనరల్గా మాట్లాడుకుంటే. బట్ మీరు వకీల్ సాబ్ తర్వాత ఒక బజ్ క్రియేట్ అయింది, తెలుగు హీరోయిన్ చాలా ఆర్టికల్స్ చూసాను నేను ఈవెన్ అప్పుడు TV9లో ఉన్నాను, మీ దగ్గరికి వచ్చాను. ఇదే స్టోరీ కూడా మన తెలుగు హీరోయిన్, మళ్ళీ మన తెలుగు హీరోయిన్లకి అవకాశాలు వస్తున్నాయండి. ఇప్పుడు మొన్న బేబీ సినిమా తర్వాత ఆమె దగ్గర అలాగే స్టార్ట్ అయింది. సో ఒక తెలుగు హీరోయిన్ గా మీరు ఎలాగో ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తారు, స్ట్రగుల్స్ ఎలాగో చెప్పారు మాకు, స్ట్రగుల్ అని ఫీల్ అవ్వరు కాబట్టి. బట్ ఏంటి అవకాశాల విషయం ఏంటి, బానే ఉందా ఇప్పుడు, ఓకే అంటారా? స్ట్రగ్లింగ్ అనే కంటే అండి, మీ పేరేంటి? సారీ, దర్శన్. అంటే నాకు జనరల్ గా పేరు చెప్తే స్ట్రగ్లింగ్ అనే కంటే దర్శి, నాకు ఒక థింగ్ ఏది నచ్చుంది ఇప్పుడు నేను రీసెంట్ గా రియలైజ్ అయిన పాయింట్ ఏంటి అంటే,
మిగతా స్టేట్ హీరోయిన్స్ అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, కానీ తెలుగు హీరోయిన్స్ మేబీ మీరు అంజలి గారి దగ్గర నుండి చూసుకుంటే, తర్వాత కలర్ స్వాతి గారు వచ్చారు, తర్వాత లయ గారు అంటే కొంచెం ముందు అయ్యి, బట్ ఇప్పుడు షీఈ్ రీ ఎంట్రింగ్ ఐ థింక్, తను ఉన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ చాందిని చౌదరి అవ్వచ్చు, ఈశ్వరబ్బ అవ్వచ్చు, మేబీ నేను అవ్వచ్చు, మేమందరం వచ్చేసి ఒక 5-6 years లేకపోతే 10 years మేము ఇన్ ద ఇండస్ట్రీ ఉంటున్నాం, వర్క్ చేస్తున్నాం. ఎక్కడైతే మేబీ మేము బిగ్ ఫిల్మ్స్ లో పార్ట్ అవ్వకపోవచ్చు, బట్ ఎక్కడైతే యాక్టింగ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ కావాలి, మనకు ఒక తెలుగు అమ్మాయి కావాలన్నప్పుడు మమ్మల్ని ఆప్షన్ గా చూస్ చేసుకుంటున్నారు. సో మాకు లాంజివిటీ ఆఫ్ కెరియర్ ఉంది. మేబీ ఒక స్టార్ హీరోయిన్ వర్సెస్ లాంజివిటీ ఆఫ్ కెరియర్ అంటే ఎవరైనా మాక్సిమం పీపుల్ లాంజివిటీ ఆఫ్ కెరియర్ నే చూస్ చేసుకుంటారు, చూస్ చేసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. బికాస్ అదే కదా మెయిన్ మనం వచ్చింది యాక్ట్ చేయడానికి. సో బిగ్ స్మాల్ ఫిల్మ్స్ పక్కన పెడితే మేము ఒక మాకు ఇష్టమైన పని మేము చేస్తున్నాం. సో ఇట్స్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఈ వేలో చూస్తే మేము వీఆర్ ఆల్ సో హ్యాపీ. అంటే నేను వాళ్ళందరి తరపున మాట్లాడుతున్నాను అనుకోవద్దు, కాకపోతే నాకు అనిపించిన పాయింట్ నేను చెప్తున్నాను. వాళ్ళకు కూడా ఎవ్రీ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 or 2 ఫిల్మ్ రిలీజెస్ ఉంటున్నాయి కదా 100%. బట్ మీరు ఏ అదర్ స్టేట్ హీరోయిన్ అయినా తీసుకోండి, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 1 or 2 రిలీజెస్ అసలు ఛాన్సే లేదు, పాసిబిలిటీ లేదు. సో దట్ వే we all are lucky. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్, ఇది మనం చూసుకుంటే ఒక పాజిటివ్ వేలో మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. సో 2-3 కొంచెం బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతాను, బికాస్ మీరు ఇలాంటివి చూసి భయపడిన వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ పెద్ద ఆన్సర్ చేయరని నేను అనుకోవట్లేదు. సో మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్క సినిమా వస్తుంది, మేబీ 1 yearకి, లేదంటే 2 సినిమాలే పడుతున్నాయి. ఇది చూసుకుంటే ఏంటంటే వాళ్ళకి 1 year లో 10 films పడితే మాకు 10 year లో 10 films పడొచ్చు. ఓకే. సో అలా చూసుకున్నా ఒకవేళ, బట్ వాళ్ళకి వచ్చిన ఒక సినిమాకే బాగా ఎక్కువ క్రేజ్, అంటే క్లియర్ గా వాళ్ళు వస్తుంటే మనం ఇక్కడ జనం ఎగబడే తీరు ఉంటది. అంటే సీరియస్ గా కంపేర్ చేస్తున్నాం, మీరు వచ్చినప్పుడు ఎగబడే జనం, వాళ్ళు వచ్చినప్పుడు ఎగబడే జనం. మీకు అంత స్ట్రెంగ్త్ ఉంది, మీకు అంత క్యాపబిలిటీ ఉంది, మీరు తెలుగు స్పష్టంగా పలకగలరు, స్టిల్ ఎందుకు వివక్ష అంటారు? వివక్ష కాదండి, ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇండస్ట్రీ ఇస్ అ బిజినెస్. సో నీకు హిట్ ఉంటే 100% నిన్ను పెద్ద నెక్స్ట్ ఫిల్మ్ కి తీసుకుంటారు. తెలుగు అమ్మాయిలకి హిట్ రావట్లేదు అంటే, ఇప్పుడు మేబీ ఆ అమ్మాయి బేబీ వైష్ణవి చైతన్య ఉంది, ఆమెకి హిట్ వచ్చింది, మేబీ నెక్స్ట్ చేసే వాటిలో మేబీ తను స్టార్ హీరోయిన్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా ఇట్స్ ఎ బిజినెస్, నీకు హిట్ ఆర్ ఫ్లాప్ ని బట్టే ఇక్కడ నీ మార్కెట్ ఏంటి, నువ్వు నెక్స్ట్ ఏ ఫిల్మ్స్ చేస్తావు, జనాలకి నీకు వచ్చే క్రేజ్ అదంతా అవుతుంది. ఇప్పుడు నువ్వు 100% స్టార్ హీరో పక్కన చేస్తే, స్టార్ హీరోకి ఉన్న ఫ్యాన్స్ అందరూ నీతో కూడా యునో నీతో కూడా రిలేట్ అవుతారు. ఓకే, తను మా హీరో పక్కన చేసింది, సో కొంచెం తనతో ఇంకా మాకు కూడా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట, వాళ్ళకు కూడా ఒక ఎగ్జాక్ట్లీ క్రేజ్ వస్తుంది. సో అలా వచ్చే ప్రాసెస్ ఇదంతా. సో నీకు హిట్ ఉంటే నువ్వు ఆబ్వియస్ గా అవుతావు, హిట్ లేకపోతే అవ్వో. ఇది తెలుగు అయినా తమిళ అయినా ఏ యాక్టర్ కైనా ఇదే ఫార్ములా. ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇప్పుడు పెద్ద స్టార్ హీరో పక్కన యాక్ట్ చేయడం వల్ల వచ్చిన క్రేజ్ నిజం చెప్పుకోవాలంటే 100%. కానీ నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను ఇక్కడ. అదే మీకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు అని అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నయనతార గారు, త్రిష గారిని తీసుకుంటే వాళ్ళకి ఒక సెపరేట్ మార్కెట్ ఉంది. మేకర్స్ అందరూ నేను ఒక 2 crores పెడితే నాకు ఒక 4 crores రిటర్న్ వస్తుంది, సో దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ దట్ హీరోయిన్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అందరూ ఆమె దగ్గరికి వెళ్తున్నారు. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. సో ఆ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడంలో మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఫిల్మ్స్ వస్తాయి, క్రేజ్ వస్తుంది, మనీ వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. ఫైనాన్షియల్ అంటే మన తెలుగులో ఇక్కడ మనం నేను కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. తెలుగులో ఈ విషయంలో మనం వెనకబడి ఉన్నాం. తెలుగులో ఎప్పుడు అంటే పెద్ద కమర్షియల్ సినిమా తీసేయాలి, పెద్ద హీరో అనుకుంటున్నాం. కానీ తమిళనాడు అంటే ప్యారల్ సినిమా నడుస్తుంది. సో ఎప్పుడైతే ప్యారల్ సినిమా నడుస్తుందో సాధారణ కమర్షియల్ సినిమాకి ఏమవుతుందంటే పొరింటి పొలకు రుచి అన్నట్టు వాళ్ళు పాన్ ఇండియా క్రేజ్ లోనో దేంట్లోనూ పెద్ద హీరోయిన్ తీసుకుంటారు, కొంచెం ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ తీసుకుంటారు, వేరే స్టేట్ నుంచి పెట్టుకుంటే అదొక క్రేజ్ అన్నట్టు ఫీల్ అవుతారు. సో ఆ ప్రాసెస్ లో వేరే హీరోయిన్ సెలెక్ట్ అవుతారు. అలా కాకుండా ప్యారల్ సినిమా ఉందనుకోండి, డెఫినెట్ గా మన తెలుగు అమ్మాయిలకి ఇది అవుద్ది. అలా అవ్వాలంటే ఫస్ట్ టికెట్ రేట్లు మారాలి, ఈ కొంచెం మాఫియా ఉంది అదంతా సెట్ అవ్వాలి, ఇదైతే అవుద్ది. నేను మీరు బోల్డ్ గా దాని గురించి బట్ ఎప్పుడన్నా ఒక మూలనైనా ఏమన్నా ఫీల్ అయ్యారా, ఇంత తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడితే మనల్ని విలువ ఎవరేమో, కొంచెం పాష్ గా మాట్లాడదాం అంటే అది కాదండి అని మాట్లాడదాం? ఎందుకంటే
మళ్ళీ బ్యాక్ వస్తే నీ లైఫ్ నీదే ఉంటుంది దర్శి, నీ లైఫ్లో నువ్వే హ్యాపీగా ఉండాలి, నీ లైఫ్ నువ్వే చూసుకోవాలి. రియల్ యాక్టింగ్ ఎప్పుడు వర్కౌట్ అవ్వదు, నీ లైఫ్లో వర్కౌట్ అవ్వదు, నీకు మెంటల్ స్ట్రెంత్ ఉండదు, అప్పుడు చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక థాట్ అనేది ఎనర్జీ. సో ఆ థాట్కి మీరు ఎనర్జీ ఇచ్చారనుకోండి, నేను కొంచెం పాష్గా చేయాలి, కొంచెం చేయాలి అని చెప్పేసి ఆ ఎనర్జీ అనేది మళ్ళీ డిస్పోజ్ అయిపోయి నువ్వు క్యారెక్టర్స్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవడంలో మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది. సో దానికి బదులు ఆ థాట్ ని నువ్వు ప్యూర్ గా ఉంచితే 100% ఆ ప్రాసెస్ లో ఎప్పటికప్పుడు సక్సెస్ వస్తుంది. అండ్ ఇంకొక జస్ట్ ఇదే లాస్ట్ క్వశ్చన్ అనుకోండి, ఈ బోల్డ్ సెగ్మెంట్ లో ఏంటంటే ఇప్పుడు మీ థాట్స్, మీరు ఒకప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు అని మీరు అనుకున్నారు, ఇప్పుడు కొంచెం ఎలాగో ఆడియన్స్ కూడా బోల్డ్నెస్ లేకపోతే చూడలేకపోతున్నారు, బోల్డ్నెస్ ని ఎక్కువ దాన్ని ఏమంటారు అడాప్ట్ చేసుకుంటున్నారు. యానిమల్ సినిమా, అర్జున్ రెడ్డి తర్వాత ఈ థాట్ ఎక్కువ వచ్చింది, ఈ ఐడియాలజీ ఎక్కువ వచ్చింది. సో మీరు ఇప్పుడు మారారు, దానికి రీజన్ ఏమన్నా చెప్పగలరా? బికాజ్ మళ్ళీ పెళ్లిలో చూసాం, బట్ అది సినిమా మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఎందుకంటే పవిత్ర గారు యంగర్ వర్షన్ అంతా మేము పవిత్ర గారి మెమరీలో చూసుకున్నాం, ఆ స్టోరీ అంతా మీరే చూపించింది. అంటే ఆవిడని ఎంత గ్లామరస్ గా చూపించాలి అనే దానికి మీరు పర్ఫెక్ట్ గా దొరికారు వాళ్ళకి. సో మంచి గ్లామరస్ షార్ట్స్ అన్ని వేసేసుకున్నారు మిమ్మల్ని పెట్టుకుని కంప్లీట్ గా. ఇప్పుడు రీసెంట్ గా పొట్టేల్ సాంగ్ ఒకటి బాగా వైరల్ అయింది. మరి ఈ ఐడియాలజీ ఎందుకు చేంజ్ అయింది? రీజన్ ఏంటి పర్టికులర్ గా? ఏదైనా ఒక పాయింట్ ఉందా ఈ సినిమా తర్వాత మారాలి? 4 years బ్యాక్ ఏం చెప్పానో నిజంగా గుర్తులేదు దర్శి. ఆ టైంలో నాకున్న మైండ్ సెట్ కి నేను చెప్పి ఉండొచ్చు ఆన్సర్స్ అన్ని. కానీ ఇప్పుడు విషయానికి తీసుకుంటే నేను మళ్ళీ పెళ్లి చేయడం, లేకపోతే పొట్టేలు అంటున్నారు, లేకపోతే ఈ ఫిల్మ్ లో కూడా కొన్ని ఉంటాయి. సో దేనికైనా రీజన్ ఏంటి అంటే అందరూ చెప్పినట్లే క్యారెక్టర్ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే చేశాను. కానీ అంటే మీరు ఈ ఫిల్మ్ చూసి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చూసిన తర్వాత మీరు ఎక్కడ ఏంటి అనన్య ఇలా చేసింది అని ఫీల్ అవ్వరు. ఐ ఫీల్ దాట్ తను ఈ రోల్ ఈ ఒక ఎసెన్స్ ఉంది అండ్ ఆల్సో ఒక ఇంపార్టెన్స్ ఉంది తను అలా బిహేవ్ చేయడానికి. సో దీంట్లో కానీ నెక్స్ట్ వచ్చే పొట్టెల్లో కానీ అలా ఉంటాయని నేను అనుకుంటున్నాను, అందుకనే చేశాను. మీరు కూడా సినిమా చూసిన తర్వాత ఒక 100% నా పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది కానీ ఇవి కనిపించావు ఎక్కువ. సో ఇదేమి నేను పెద్ద థాట్ ఇచ్చి తీసుకున్న డెసిషన్స్ ఏం కాదు, చాలా ఆర్గానిక్ గా ఓకే ఇప్పుడు ఇవి వచ్చాయి చేద్దాము, ఓకే దీనికి ఇది రిలవెంట్ గా అనిపిస్తుంది నాకు చేద్దాము అని చెప్పి చేసిన. సో ఫినిషింగ్ టచ్ అంటే నేను ఈ విషయానికి ఒకసారి చేస్తాను. యాక్టర్ అంటే ఏంటంటే బేసిక్గా యాక్టర్ అంటే వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో యాక్టర్కి ఒక ఫేసే కాదు కదా, చేతులు కాళ్ళు బాడీలో ప్రతి పార్ట్ ఎమోట్ అవ్వాలి. యాక్టర్కి ప్రతి యాక్టర్కి బాడీ ఈజ్ ఏ క్యాన్వాస్. సో ఇప్పుడు నేను నాకు ఒక మంచి రొమాంటిక్ ఫీల్ ఇవ్వాలి నేను ఆడియన్కి త్రూ యాక్టర్స్. నా కెమెరా లైటింగ్ అన్ని పెట్టుకుంటా, బట్ స్టిల్ నాకు యాక్టర్సే ఎమోట్ చేసేది మాత్రం యాక్టర్సే. నేను లైట్ పెట్టుకుంటా, మ్యూజిక్ పెట్టుకుంటా, దాని తగ్గట్టు యాక్టర్ నాకు ఎమోట్ చేయాలి. సో నేను పూర్తిగా అన్ని కప్పేసి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ పెడితే నాకు ఆ రొమాన్స్ రాదు. సో వాళ్ళ బాడీని క్యాన్వాస్గా వాడుకుంటారు. అలాగే యాక్టర్స్ కూడా వాళ్ళ బాడీని క్యాన్వాస్ చేసుకొని డైరెక్టర్ కానీ కథ కానీ ఎలాంటి ఎమోషన్ తీసుకుంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఇవ్వాలన్నమాట. అందులో ఏంటి బోల్డ్ ఇవేమి ఉండదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ ఫీలింగ్. సో ఆర్గానిక్ గా ఆవిడ చెప్పిన దానికి మేము ఫుల్లీ కన్విన్స్ అయిపోయాం. బట్ ఈ ప్రెసెంట్ ఉన్న డేస్ అండ్ మీ మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి ఆలోచిస్తే అది కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తే ఎంత క్రేజ్ వస్తుందో మీకు తెలుసు. అది నిజంగా మాట్లాడుకుంటే అది కమర్షియల్ సినిమా కాదు, మీ పక్కన ఉన్న ఆయన స్టార్ యాక్టర్ కూడా కాదు, మీరు బాగా తెలుసు, ఆయన మాకు తెలియదు, సీరియస్ గా మాట్లాడు. బట్ మరి అది చేయడానికి రీజన్ ఏంటి? మీరు స్టార్ యాక్టర్ సినిమాలో పెద్ద సినిమాలు చేయొచ్చు. ఒక మెన్షన్ చేశాను ఒక పాయింట్, స్క్రిప్ట్ అని చెప్పి మెన్షన్ చేశాను కదా. జనరల్గా అందరూ నార్మల్గా చాలా మంది యాక్టర్స్ చెప్తాం మేము, నేను చెప్పను అని అనట్లేదు. బట్ ఆ సినిమా అనేది నేను ఒక పాయింట్ అంటే ఈ ప్రమోషన్స్లో దాని గురించి మాట్లాడకూడదు, బట్ స్టిల్ ఒక పాయింట్ చెప్తాను. అది ఒక కూతురు చదువు కోసం తండ్రి పడే కష్టం. ఆ సినిమా ఇట్స్ అంత ఎమోషనల్ స్టోరీ అనమాట. ఆ సినిమాకి అది చాలా ఇంపార్టెంట్. బికాజ్ నీకు పెళ్ళైంది పాప పుట్టింది అంటే ఎవరు నమ్మరు కదా, కొంచెం రియలిస్టిక్ గా చూపిస్తేనే నమ్ముతారు. అండ్ ఆల్సో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆడియన్స్ కి ఆ ఎమోషన్ త్రూనే వాళ్ళని తీసుకెళ్ళాలి. అదర్వైజ్ కట్ ఎమోషన్స్ ఇస్తే సినిమాకి కనెక్ట్ అవ్వరు. అది నాకు ఇన్ ద ప్రాసెస్ అర్థమైంది. సో అది చాలా రిలవెంట్ కిస్సింగ్. స్క్రిప్ట్ వైజ్ ఓకే అండి, స్టిల్ మీరు సపోర్ట్ చేస్తున్నారు, స్క్రిప్ట్ ఎలా ఉంటే అలా అని సపోర్ట్ చేస్తున్నారు చూడండి, అది ఆర్గానిక్ గా ఉంది, చాలా బాగుంది ఐడియాలజీ. సో సార్ ఇప్పుడు ఇందాక ఆర్టిస్టుల గురించి మాట్లాడుకున్నాం, మీరు అన్నారు, దాని గురించి ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. బికాజ్
మిరపకాయ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చంద్రమోహన్ గారు వాళ్ళు చప్పట్లు కొట్టారా కడుపు నిండిపోయింది అంటారు వచ్చినప్పుడు, సునీల్ గారు వెంటనే కౌంటర్ వేస్తారు, అయితే రోజు మేము చప్పట్లు కొడతాం ఏం తినకుండా ఉండండి అని చెప్పి. నిజం మాట్లాడుకుంటే సొసైటీ అలాగే ఉంది. ఇప్పుడు నేను కొంతమందిని చూశాను ఆర్టిస్టులని, ఐబ్రోస్ కదలట్లేదు. ఈవెన్ సినిమా మొత్తం చూసినా వాళ్ళకి ఇప్పటికీ ఐబ్రోస్ కదలని యాక్టర్ కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ క్రేజ్ అయితే మొదలవుతుంది. అంటే రోజులు అలా అయిపోయినాయి సార్. ఒకప్పుడు మీరు అన్నట్టు పెద్ద నాటకం వేసి పొగిడి వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత జస్ట్ దాన్ని ఏమంటారు సన్మానం చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయేవారు, ఆ షీల్డ్ అలా పెట్టుకుని చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. బట్ ఇప్పుడు అలా లేదు, కంప్లీట్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంది. మనం ఒక మంచి పాయింట్ చెప్పాము, మన అదే నటన చూపించామని ఎవరు అనుకోవట్లేదు, డబ్బు క్యాష్ చేసుకున్నామా లేదా. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పటికి మంచి యాక్టర్స్ ఉన్నారండి. అయ్యో ఉన్నారు సార్, నేను దీని గురించి మాట్లాడుతున్నాను. అయ్యో మంచి యాక్టర్స్ రేర్ గా 1% గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చాలా మంది ఆలోచన ఏంటంటే జనరల్ గా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది ఎక్కువ, కంటెంట్ సేల్ అవుద్దా లేదా, అది సేల్ అయ్యే కంటెంట్ నే పెడుతున్నారు. ఈవెన్ కొంతమంది చెప్పిన కళ అంత ఆర్ట్ అనే ఈ ఫీల్డ్ ఆర్ట్ అనే ఫీల్డ్ లా నాకు అనిపించట్లేదు స్టిల్ కొన్ని చోట్ల. ఆర్ట్ అనుకోవచ్చు. ఆయన సపోర్ట్ చేస్తున్నారు, దాన్ని వదిలేసి. ఓకే, సో ఒక 5 minutes టైం ఇస్తానంటే ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం. దీని సాక్షిగా చెప్పాడు, ప్రాబ్లం లేదండి. శ్రీనివాస్ గారికి అన్ని తెలుసు, మీరు ఓన్లీ ఇన్ఫర్మేషన్ అనుకుంటారేమో, చెయ్యడం కూడా తెలుసు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను సార్, జనరల్గా ఏంటంటే మీమ్స్ చూస్తున్నారో లేదో మీరు, 12 o'clock దెయ్యం వస్తే ఫీమేల్ దెయ్యం వస్తే వాడు వదలడం, వాడు మీకు అలాంటి మీమ్స్ ఉంటాయి. అది సినిమా ఆ ఇంట్లో సినిమాలో ఆయన పట్టుకుని అది ఏమో వెళ్ళిపోతూ ఉంటుంది, హనుమాన్ చాలీసా చదువుతుంటే పారిపోతూ ఉంటుంది యాక్చువల్లీ దెయ్యం. బట్ అది ఎలా చూపిస్తున్నారంటే వీడు 12 o'clock వస్తే ఇప్పుడు మై కరువు ఫ్రెండ్ అని చెప్పి దాన్ని పట్టుకుంటూ ఉంటాడు, దెయ్యం కూడా వెళ్ళిపోతామని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ స్థితిలోనే ఉన్నాం. మీరు నైట్ ఒకవేళ నాకు ఉంటుంది అంటే ఆమెకు ఉంటుంది. ఓకే, సో ఒక్కొక్క 5 ఒక్కరు మీరు ఒక 5 ఆవిడ ఒక 5 ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేసుకోండి, ఒక కార్డు తీసుకోండి. ఇప్పుడు డేరే చేయలేము, ట్రూత్. వాజ్ యువర్ వర్స్ట్ కిస్ ఎవర్? అయ్యో శ్రీనివాస్ గారికి ఎంత కష్టం వచ్చింది. ఆవిడ ఇప్పుడు ఏముండదు, ఏదో చిన్న పాపని ఇలా ఎత్తుకుని ముద్దు పెట్టి సరిగ్గా పెట్టలేదు పాప, ఫీల్ అయితే చిన్న పాప అంటారు. ఆయన అలా చెప్పలేదండి బాబా, అదే ప్రాబ్లం. ఆయన కొంచెం ఆనెస్ట్ గానే ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఈయన అన్నారు అదంతా ఒకసారి ట్రై చేశాను, అప్పుడు కొంచెం స్మెల్ బాగాలేదు అనమాట. అదే మేబీ అనుకుంటా. మహానుభావులు అందుకే అడిగాడేమో, బ్రష్ చేసావా? ఓకే, సో మీరు తీసుకోండి ఒకటి. ట్రూతే కదా? ఆఫ్ కోర్స్ రెండు చెప్తాను. వాట్స్ ద వియర్డెస్ట్ థింగ్ యూ హావ్ ఎవర్ డన్ ఇన్ ఎ బాత్రూమ్? చేంజ్ యువర్ ఫేస్బుక్ రిలేషన్షిప్. ట్రూతే బాగున్నట్టు అని అనిపిస్తుంది, కానీ వియర్డెస్ట్ థింగ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ వియర్డ్ ఆర్ నాట్, బట్ తంత్ర కాబట్టి, తంత్ర ప్రమోషన్స్ కాబట్టి, తంత్ర ఫిల్మ్లో లాస్ట్లో కొన్ని సీన్స్ ఉంటాయి నేను పర్ఫామ్ చేయాల్సినవి, క్లైమాక్స్ సీన్స్. అవన్నీ నేను చాలా రోజులు బాత్రూమ్ మిర్రర్ లో చూసుకొని ప్రాక్టీస్ చేస్తా ఉంటుండే అనమాట. బట్ ఎవరైనా చూస్తే దీనికి ఏంటి దెయ్యం పట్టిందో, ఎందుకు ఇట్లా చేస్తుంది అని అనుకుంటారు. సో దట్స్ అ వియర్. అంతే, ఎవరైనా అడిగారా ఎవరితో మాట్లాడుతున్నావు? కొన్ని ఉంటాయి, ఏ అనేవి ఉంటాయి, అలాంటివి కొన్ని ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆబ్వియస్ గా బయట ఎవరికైనా వినిపిస్తే ఇంకా అంతే భయపడిపోతుంది. బెడ్రూమ్ లో విన్నారనుకో ఏదో కాన్వర్సేషన్ లాంటిది, ఓకే మీరు ఒకటి తీసుకోండి. ఏంటి అన్ని అవే వస్తున్నాయి, మారుస్తారా? చీపెస్ట్ గిఫ్ట్ వచ్చిందా? ఓకే, చీపెస్ట్ గిఫ్ట్ అంటే నేను ఎవరికి ఎవరండి ఇస్తే అంటే అది చీపే అయ్యొచ్చు. మీకు వచ్చింది యు హావ్ ఎవర్ గాటెన్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్. ఓకే ఓకే సారీ, వేరే వాళ్ళు నేను ఇస్తే చీప్ అయినా సరే మనస్ఫూర్తిగా ఇస్తాను. అంటే యు హావ్ ఎవర్ గాట్ అన్నారా? అక్కడ ఏముందండి? యు హావ్ ఎవర్ గాటెన్ ఫర్ సమ్వన్ ఎల్స్. ఓకే ఓకే, ఓకే నేను చదవాలా ఇది? లేదులేండి, అర్థమైంది.
అండ్ మీరు ఆడియన్స్ ఇస్తే అర్థం కదా. ఆ, వాట్స్ ద చీపెస్ట్ గిఫ్ట్ యూ హ్యావ్ ఎవర్ గాటన్ ఫర్ సమ్మన్ ఎల్స్? చీప్ కాస్ట్లీ అని చూసుకున్నాను, నచ్చితే అవి ఎప్పుడు అండ్ లేదు. ఆల్సో ఐ థింక్ హీస్ బ్రెయినీ, సో తన చీపెస్ట్ గిఫ్ట్ ఇచ్చినా కూడా ఇట్ విల్ బి మెమరబుల్ ఐ థింక్. అదే అంత కదా? ఆ స్ట్రగుల్ కనిపించేలా ఆయన మెన్షన్ చేస్తారు ఏదో ఒక చోట. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ అని చెప్పి ఏదో ఫ్యాక్ట్ పెట్టేసి దాన్ని ఇంట్రెస్టింగ్ గా మార్చిస్తారు అనుకుంటా. అదేంటి రాధేశ్యామ్లో అని చెప్తాడు కదా, ఇది జస్ట్ ఎంత 300 ఎంత అంటే ఆ స్ట్రగుల్ అంతా మెన్షన్ చేసి ఇంత ఎగ్జాక్ట్లీ అలా చెప్తారు. మీరు తీసుకోండి. How do you really feel about your mother-in-law? I don't have any. వస్తేనా కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే దేర్ దిస్ జనరేషనల్ డ్రామా ఈ ఒక్క రిలేషన్షిప్లో మన ఇండియన్ సొసైటీలో. లైక్ ఓకే నేను సఫర్ అయ్యాను తను సఫర్ అవ్వాలి అని చెప్పేసి మాక్సిమం ఒక 50% వాళ్ళు అనుకుంటారు. మోర్ దెన్ దట్ సఫర్ అవ్వాలి అనే కంటే మేబీ ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్ అనిపిస్తుంది నాకు కూడా చెప్పేటప్పుడు. మోర్ దెన్ దట్ సఫర్ అవ్వాలి అనే కంటే కూడా దే ఫీల్ లైక్ చిన్నప్పటి నుంచి పెంచి ఉంటారు కదా, సో నా ప్రాపర్టీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది అన్న ఫీలింగ్ లో ఎక్కువ నెగిటివ్ వైబ్స్ ఉంటాయి అనమాట. సో నేను మేబీ మై మదర్ ఇన్ లాతో స్టార్టింగ్ లో లేదు మీ అబ్బాయి నాకేం ప్రాబ్లం లేదు, జస్ట్ 10% ఇవ్వండి యాజ్ ఆఫ్ నౌ, తర్వాత కొంచెం కొంచెం తీసుకొని 100% తీసుకుంటా అని చెప్తా అనమాట. సో ఐ మేక్ హర్ ఫీల్ కంఫర్టబుల్. డ్రాగ్ చేసుకొని వెళ్ళాను. ఐ మేక్ హర్ ఫీల్ కంఫర్టబుల్. ఫస్ట్ ఆవిడకి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా చూసుకుందామని అనుకుంటా. జనరల్ గా సీరియల్స్ లో అత్తగారి ఎక్స్ప్రెషన్ ఆ కోడల దగ్గర ఎప్పుడు ఇలాగే ఉంటుంది సీరియస్ గా. మీరు ఈ మాట చెప్పగానే What's the weirdest dream you have ever had? నాకు ఇలాంటి క్వశ్చన్ ఎందుకంటే ఈయనకు weirdest dreams చాలా ఉంటాయి. ఒక హాంటింగ్ డ్రీమ్ ఉందండి చిన్నప్పటి నుంచి. అరౌండ్ నేను 20s వచ్చాక పోయింది అది. అంటే రికరింగ్ డ్రీమ్ అనమాట. ఒక గట్టు ఉంటుంది రోడ్డు మీద, ఇటు ఏదైనా నది అయినా పాడుతుంటే గట్టు ఉంటుంది. ఆ గట్టు మీద నేను పడుకుంటాను. ఆ నది కాస్త మెల్లగా నది మూన్ లైట్కి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మూన్ తలక ఇది అక్కడ ఆ రిఫ్లెక్షన్ మెల్లగా అన్ని పాములు అయిపోతుంటాయి. నది రివర్ ఆఫ్ స్నేక్స్ అయిపోతుంటుంది. మెల్లగా నేను పడుకున్న గట్టు మీద పడుకున్నాను కదా, ఆ గట్టు అలా మెల్లగా డిజపేర్ అయిపోతుంటుంది. నేను స్లో మోషన్ అలా పడుకుంటా పాము మధ్యలో. చాలా ఏంగుండే సార్ అది అవుతున్నాయి డిజపేర్ అవుతుంది, ఈ లోపల లేచి పరిగెట్టుకుని వచ్చేస్తారు బయట. పాములు అంటే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది కదా మనకి. ఇంకా రివర్ ఆఫ్ స్నేక్స్ అంటే మీకు అలలన్నీ స్నేక్స్ అయిపోతున్నాయి అంటే నాకు వచ్చింది తెలుసా ఈ మధ్య వివర్డ్ గా వస్తున్నాయి. మేబీ మనం తంత్ర గురించి మాట్లాడుకుంటున్న బ్లాక్ మ్యాజిక్ అదంతా కదా. నేను పడుకున్న ఒక 1 hour కి నాకేంటో ఎవరో మాట్లాడుతున్నట్టు అలా వియర్డ్ గా అనిపిస్తుంది. బ్లాక్ మ్యాజిక్ కైండ్ ఆఫ్ డ్రీమ్స్ వస్తున్నాయి శ్రీనివాస్ గారు నాకు. డే అంతా మాట్లాడుతున్నాం కదా ఈ బ్లాక్ మ్యాజిక్ అని. వాట్స్ యువర్ మోస్ట్ బిజార్ నిక్ నేమ్? కోడిపిల్ల అని పిలుస్తారు నన్ను. లైక్ నేను అలా చిన్నగా క్యూట్ గా ఉంటానని చెప్పేసి. ఎవరు పిలుస్తారు అలా? నా ఫ్రెండ్స్ ఒక 5-6 members పిలుస్తారు. అంటే ఒక ఫ్రెండ్ పిలిచేవాడు అనమాట, తను వాళ్ళందరికీ అలవాటు చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ నాకు తెలిసి వాళ్ళ నేమ్ వాళ్ళ ఫోన్ లో నా కాంటాక్ట్ కూడా అలానే సేవ్ అవుతుంది, కోడిపిల్ల అని. హాయ్ కోడిపిల్ల అంటారు. క్యూట్, వెరీ క్యూట్. అసలు నాకు తెలిసి ఉండదేమో, చాలా తక్కువ కోడిపిల్ల. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ లైఫ్? కొన్ని ఇయర్స్ నేను నాలా ఉండేవాడిని కాదు, కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి అలా ఉండేవాడిని కాదు. మేబీ అలా కొంచెం బోల్డ్గా నాకు నేనుగా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. ఈ కంటెంట్ అంతా ఎప్పుడో బయటకు వచ్చేది. What's the most sinful thing you have done in a house of worship? గుడ్లో ఏమన్నా
ఐ డోంట్ థింక్ సో. ఏం చెయ్యలేదు అనుకుంటున్నాను నేనైతే ఇప్పటి వరకు. అలా ఏదో ఒకటి ఉంటది కదా జనరల్ గా, అంటే ఫాస్టింగ్ టైమ్ లో ఆగలేక సైలెంట్ గా తినేయడం, చిన్నప్పుడు కొన్ని ఉంటాయి అలాంటివి. ఇట్స్ నాట్ సింపుల్ కదా. ఇప్పుడు అనుకుంటే సింపులే కదండి, ఫాస్టింగ్ అంటే మరి ఉండాలి ఖచ్చితంగా. అమ్మకి తెలియకుండా తినేసాం. ఐ ఫీల్ లైక్ ఇట్స్ న్యాచురల్ థింగ్ కాబట్టి నేను ఏం అలా ఏం అనుకోను. కొంచెం ఒకటి ఉంది, బట్ ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ రివీల్. ఓకే లాస్ట్ అండి. What's the meanest thing you have ever said about someone else? ఆయన చూస్తే ఏం చెప్పి ఆయన నేను ఫ్రాంక్ గా చెప్పేస్తానండి, అది చాలా మీన్ గా వెళ్తుంటది కొన్నిసార్లు, అంతేగాని పెట్టలేదు నేను గుర్తులేదు. ఐ ఫీల్ లైక్ శ్రీనివాస్ గారు ఏంటి అంటే మోస్ట్ ఆనెస్ట్ ఫామ్ లో చెప్పాలని ట్రై చేయడం కదా చెప్తారు. అండ్ ఆల్సో కొంచెం తక్కువ మాట్లాడతారు. ఇట్లాంటివి జనరల్ నాలెడ్జ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ మాట్లాడతారు. కానీ నార్మల్ కాన్వర్సేషన్ లో తను నార్మల్ గా చెప్పినా కూడా అట్లా అనిపిస్తుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే ఫ్యాక్ట్ చెప్తారు కరెక్ట్ కొట్టినట్లు కదా. చెప్పారు ఎవరన్నా మీకు? నేను జనరల్ గా పీపుల్ అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అట్లా అనిపిస్తుంది. నన్ను అసలు చాలా రెస్పెక్ట్ఫుల్ గా చాలా బాగా ట్రీట్ చేస్తారు. సరే ఇప్పుడు ఫస్ట్ లో తీసుకుంటాం. వాట్ సంథింగ్ యూ లవ్ టు డూ విత్ యువర్ ఫ్రెండ్స్ దట్ యూ వుడ్ నెవర్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పార్ట్నర్? ఏంటో తెలుసా? గాసిపింగ్ అబౌట్ హిమ్. I would love to gossip about him. జనరల్ గా ఇప్పుడు నేను మేబీ వెన్ ఐ వాజ్ ఇన్ ఎ రిలేషన్షిప్, అతను ఏం చేసిన జనరల్ గా విమెన్ అండ్ మెన్ థింక్ ఇన్ ఆపోజిట్ వేస్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ థింగ్స్ ఆపోజిట్ టైమ్స్ లో థింక్ చేస్తారు. సో ఆ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనకి వాళ్ళకి రాంగ్ అనిపిస్తుంది, మనకి రాంగ్ అనిపిస్తుంది. బట్ బాయ్స్ అయితే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు, గర్ల్స్ అయితే అన్ని చెప్పేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ తో. సో ఆబ్వియస్ గా అతని ముందు అది చెప్పలేం కాబట్టి. అంటే మీరు అబ్బాయిలు డిస్కస్ చేసుకోరు అనుకుంటున్నారు అంతే కదా? అంటే ఎక్కువ డిస్కస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి, మీ గర్ల్ ఫ్రెండ్ గురించి మీ ఫ్రెండ్స్ తో ఎక్కువ చెప్పరు. ఎందుకంటే రెస్పెక్ట్ మ్యాటర్ ఏంటంటే ఎందుకు చెప్పమంటారా? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అండ్ ఆల్సో మీరు ఒక ప్రైడ్ లాగా ఫీల్ అవుతారు కదా ఒక అమ్మాయిని. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి గురించి చెప్పామనుకోండి, మీకున్న ప్రైడ్ కూడా ఎక్కడ తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారా? నా ఫీలింగ్ కాదా? చెప్పుకుంటారా? అది చెప్తారు. ఇప్పుడు మాలాగా కంప్లైంట్ చెప్పారు, ప్రైడ్ ని బూస్ట్ చేసే చెప్తారు, బట్ కంప్లైంట్ మార్చుకుంటాం అంతే. అంటే ఎలా చెప్తాం అంటే మేము వాళ్ళ కాళ్ళు నొక్కినా వాళ్ళు మా కాళ్ళు నొక్కుతారు. అండ్ ఆల్సో నేనంటే పడి చచ్చిపోతుంది రా ఆ థింగ్స్ చెప్తారు, కానీ రియాలిటీ చచ్చిపోతూ ఉంటది. మధ్యలో ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా, అది కోపంతో వచ్చే ఫోన్లు ఉంటాయి, వరుసగా వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని కూడా మేమని చెప్తాం అంటే ప్రేమ, ఇంత ప్రేమ అని మట్టి పట్టించుకోవాలని చెప్పి సైలెంట్ అవి చేస్తారు. బట్ సీరియస్ గా మాట్లాడుకుంటే అప్పుడు చెప్పారు కదండి, ఇందులో చూపించారు బ్లాక్ మ్యాజిక్. ఆవిడ అబద్ధాలు ఆడుతున్నారు కానీ ఆవిడ ఆల్రెడీ క్లియర్ గా అందరికీ తెలుసు ఆవిడ బ్లాక్ మ్యాజిక్ ఆల్రెడీ పాల్గొన్నారు. సీరియస్ చూసారా? ఎవరికి చెప్పట్లేదు, ఆవిడ ఇన్నోసెంట్ లా యాక్ట్ చేస్తున్నారు. ఆవిడ బ్లాక్ మ్యాజిక్ చేశారు కాబట్టి అబ్బాయిలు అందరూ ఆవిడ వెంట పడుతున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులారా, నిజమండి, మేము అందరూ ఎందుకు ఆవిడ వెంట ఎందుకు పడుతున్నాం రీజన్ అడిగితే ఏదో చెప్తాం ఇప్పుడు సడన్ గా. అంటే బ్యూటీ బ్రెయిన్స్ కాంబినేషన్ అంత ఈజీ కాదు, పడిపోవాల్సింది ఎవరైనా. సో నేను ఒక వియర్డ్ కైండ్ ఆఫ్ బ్యూటీ అండి, అందుకే నా వెనక పడుతున్నాను. అమ్మాయిలకు ఉండే జనరల్ లక్షణం సెల్ఫ్ ఎలివేషన్. బట్ ఇది కరెక్ట్ గా నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. వియర్డ్ అనా? లేదు వియర్డ్ దాంట్లో కూడా బ్యూటీ అని ఉంది కదా, రేర్ బ్యూటీ సంథింగ్, ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. ఫైనల్ గా తంత్ర 2, తంత్ర 3 అలాగే ఎప్పటి వరకు కొనసాగొచ్చు అంటారు? 2 వరకు అయితే ఉంది, థర్డ్ 3 ఇంకే ఐడియా లేదు. సో థ్యాంక్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనన్య గారిని పెట్టారు కాబట్టి నేను కూడా తెలుగు ఆడియన్స్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఫైనల్ గా ఇప్పుడు ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరినీ చూసాం ఈ మధ్య, అప్పుడు అందరూ ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళే. సలోని గారిని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే ఆవిడ ఈ మధ్య నాకు కనిపించట్లేదు ఇప్పుడు సినిమాల్లో. అంటే చిన్న సినిమాలకి ఒక టెక్నిక్ ఉంటుందండి, వాళ్ళ క్యారెక్టర్ రెగ్యులర్ చేసే క్యారెక్టర్ కాంట్రాస్ట్ చేయండి, క్షణంలో చేస్తారు. సో నేను సలోని గారి టైం వచ్చేసరికి సలోని గారిని ఎప్పుడు బబ్లీగా చూపించాను కదా,
ఐ వాంట్ టు గివ్ ఎ కాంట్రాస్ట్, అందుకని తీసుకున్నాను అనమాట. షీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. అంటే ట్రైలర్లో చూపించిన దాన్ని బట్టి ఆవిడ బోల్డ్ సీన్స్ ఏమైనా ఉంటాయో ఉండవు మాకైతే తెలియదు, కానీ ట్రైలర్లో చూపించిన దాన్ని బట్టి బోల్డ్ క్యారెక్టర్ ఏమో అనిపించేలా ఉంది. బయట మీరు ఎలా ఒప్పించారు అమ్ముకోవడం అది కాదండి బాగుంది. అంటే ఇలాంటి ఒక క్షుద్రపూజకి గురయ్యి కూడా తను ఎలా నిలబడింది, తన ఫ్యామిలీ ఎలా చక్కదిద్దుకుంది. సడన్ గా క్యారెక్టర్ అంటే సడన్ గా ప్రతి మనిషి ఇలాంటి భార్య అంటే బాగుంటుందని కోరుకునే క్యారెక్టర్, కానీ అలాంటి మంచి భార్యలు మంచి అబ్బాయిలు దొరకవు. సడన్ నీకు ఒక సైకో దొరుకుతాడు. సో అన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా తిను ఎలా నిలబడుతుంది, చావు ఎదురుపడితే ఆమె ఆ చావు కళ్ళల్లో కలిపెట్టి చూడగలిగేంత పవర్ఫుల్ క్యారెక్టర్. బట్ మీరు చెప్పినట్టు రోజులు మారాలండి. అంటే సైకో భర్తలు మాలాంటి మంచి వాళ్ళకేమో మంచి దొరకట్లేదు, ఏమో మారాలండి. దానికి కూడా ఏమన్నా ఉంటే చెప్పండి, నేర్చుకుంటాం. సో ఫైనల్ మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామండి. ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. నా ట్రైలర్లో చూస్తే ఇన్ని ఉన్నాయా అనిపించింది. మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, అప్డేట్స్ కూడా వెయిట్ చేస్తున్నాం. 2-3 ఫిల్మ్ ఎండింగ్లో ఇస్తారో ఎప్పుడు ఇస్తారో మాకైతే తెలియదు, కానీ దాని గురించి కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా ఎంజాయ్ చేశాను ఇంటర్వ్యూ కూడా. మేము కూడా అసలు చాలా హెల్దీగా హ్యాపీగా గడిచింది. థ్యాంక్ యూ. Thank you. That's all for now. This is Darshan signing off.